నిన్న మళ్ళీ కేసు, తల్లి చెల్లి మీద కేసు. మొన్న తల్లి గారేమో మా ఇద్దరు బిడ్డల్ని మంచి పద్ధతుల్లో పెంచాను, అన్నకి చెల్లి కాకుండా పోతుందా ఎప్పటికైనా అంటూ ఒక వీడియో అయితే వదిలేరు. మళ్ళీ నిన్న ఎన్సీఎల్టీలో కేసు, అది వచ్చే నెల 13కి వాయిదా. మళ్ళీ ఏందంటారు ఈ ఏదైతే కనుక సరస్వతి భూముల వ్యవహారం ఒక పక్కన ఆ రాష్ట్రంలో టాప్ లో ఉంది, ఇంకో పక్కన అదే సరస్వతి కంపెనీ మీద ఇప్పుడు ఇద్దరు అన్నా చెల్లెల సవాలు, లేదంటే తల్లి కొడుకుల సవాలు అనుకోవాలంటారా? వాస్తవంగా చెప్పాలంటే విజయమ్మ గారిని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మభ్యపెట్టి భయపెట్టి ఇలాంటి న్యూస్లని పబ్లిసిటీ చేస్తున్నారు. ఎందుకంటే నేను నా పిల్లలిద్దరిని ఒక రకంగా పెంచాను, ఒక మర్యాద హుందాతనంలో పెంచాము అని చెప్పడానికి ఆమెకి ఎంత బాధపడి ఉంటుందో ఆ మనసుకే తెలుసు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ఆయన చేసిన ఇచ్చిన పదవులు కానీ అవండి. ఒక్కటే చిన్న విషయం అడుగుతానండి, ఏం అవసరం లేదు, మీడియా ప్రతినిధిగా అడుగుతున్నాను. 2014 లక్ష ఓట్లతో గెలిచిన విజయమ్మ గారు అక్కడ మన విశాఖపట్నంలో ఎంపీ సీట్లో ఇచ్చిన 1,00,000 ఓట్లతో ఓడిపోయింది. అదే కడప సీటు ఎంపీ సీటు ఆమెకి ఇవ్వచ్చుగా, మీరు గెలిచేవారుగా. అదే మీ రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి ఫోటో పెట్టుకొని 2019లో మీరు తిరిగి చేశారు. మీరు పాదయాత్ర చేసినది కంటే మీకు సపోర్ట్గా చేసింది మీ అమ్మ, మీ చెల్లి. వాస్తవంగా చెప్పాలండి 3,600 కిలోమీటర్లు తిరిగిన షర్మిల గారిని మీరు ఏం చేశారండి? తెలంగాణ రాష్ట్రం దొరికి వేశారు. నీ మీద చెల్లెల మీద ప్రేమ ఉందని చెప్పడానికి విజయమ్మకి ఎలా మనసు ఒప్పిద్దండి? ఆ ఎలక్షన్ అయిపోయిన తెల్లారి విజయమ్మ గారు ఎక్కడికి వెళ్ళారండి? అమెరికా వెళ్ళారండి. మళ్ళీ ఇప్పుడు వచ్చి సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారండి? నా పిల్లలిద్దరిని మర్యాదగా పెంచారు. ఎలా నమ్ముతారండి జనాలు? ఇది ఫేకా లేకపోతే ఒరిజినాలిటీ చెప్పండి. అంటే అది బెదిరించానే కదా వాస్తవంగా. రియాలిటీ ఇక్కడే ఉన్న క్లారిటీ నేను మీకు ఇచ్చాను. క్లారిటీ ఇద్దరి మధ్య ఉన్న సంధి జరిగిన తర్వాత ఒప్పందం మీద సంధి జరిగితే మళ్ళీ సరస్వతి భూముల మీద వాళ్ళిద్దరు మళ్ళీ ఎందుకు ఫైట్ చేసుకోవాలండి? మళ్ళీ కేసు ఎందుకు వేసుకోవాలి? తెల్లారి న్యూస్ చెప్పారు, ఆ తెల్లారి మళ్ళీ కేసు వచ్చింది. మరి ఎక్కడ సంధి జరిగింది? సరే, ఆమెను భయపెట్టో బతిమలాడో ఏదో చేసి మళ్ళీ ఆ వీడియోని రిలీజ్ చేశారు. జనాల్లో కొద్దిగా మళ్ళీ మేమందరం కలిసాము అనే ఒక ప్రాపగాండ చేసుకోవాలి, మేము మా చెల్లి మా అమ్మ మేమందరం కలిసే ఉంటున్నాము అనే విషయాన్ని చెప్పడానికి ట్రై చేశాడు పాపం. కానీ మళ్ళీ వెంటనే తెల్లారి పొద్దున ఈ సరస్వతి భూముల మీద కేసు పెడతాం జరిగింది. సక్సెస్ కాలేదు అది. సో ఆయన ఏంటంటే కాడికి ఏంటంటే ఆయన పదవిని అనుభవించాలి, మళ్ళీ నేను ఆ పదవిలోకి రావాలి, మళ్ళీ నేను రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, నేను వెళ్ళి లండన్లో కూర్చోవాలి, అంతే ఆయన పద్ధతి అది. ప్రశ్నించే గొంతుకులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ సోషల్ మీడియా కార్యకర్తలని చూసి భయపడి వాళ్ళ నోర్లు మోపియటానికే ఈ అరెస్టులు బూచి నాటకం ఆడుతున్నారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లను ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా ఇది చెప్పాలంటే ఇదొక ఫేక్ న్యూస్ అనే మేము చెప్పాలి. వాస్తవంగా చెప్పాలంటే ఒక టీడీపీ కార్యకర్తగా కానీ లేదా ప్రజల్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి మేము చెబుతున్నాం. వాస్తవంగా 2019 నుంచి 2024లో చూసుకుంటే మనం ఎవరైతే ఉక్కుపాదం మోపించారు, ఎవరు? శ్రీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేరు ఏంటండి, మీ సోషల్ మీడియాలో యాక్టివ్గా చేస్తాడు, వాళ్ళకి ఆయన పేరు ఐడియా లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు. ఆయన ఎన్ని మార్పింగ్లు చేశాడో అందరికీ తెలుసు అండి. ఆ వీడియోలు అందరూ చూశారు ప్రజలు. ఆ రోజు 2019 నుంచి 2014లో మీరు సోషల్ మీడియాలో చేసిన ప్రతి ఒక్కరికి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా నేను. సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా టీడీపీ కార్యకర్తల మీద, టీడీపీ నాయకుల మీద, ఆఖరికి మినిస్ట్రీ హోదాలో ఉండి కూడా వాళ్ళు తిట్టిన బూతులు, వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలా ట్రోల్ చేశారండి? మరి ఆ రోజు మీరు ఎందుకు ఉక్కుపాదం మోపలేకపోయారు? ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న న్యూస్లకి ఉక్కుపాదం మోపుతామంటే అది కరెక్టేనా? మోపుతారు, ఎందుకు మోపరు? ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా ఉంటే ఏదైనా సరే సోషల్ మీడియా ఈరోజు ప్రజల్లో సోషల్ మీడియా అంతా ప్రబలిపోయి ఉందో ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా చూస్తున్నారు. ఈరోజు యూట్యూబర్స్ చూడని వాళ్ళు ఎవరున్నారండి? ప్రతి విషయం తెలుస్తుంది. ప్రతి విషయం, చిన్న విషయం కూడా, చిన్న గుండు పిన్ని కూడా ఎక్కడన్నా భూమిలో పడింది అంటే ఇక్కడ ఎందుకు పడింది అనే దాని గురించి చర్చించడానికి యూట్యూబ్ సోషల్ మీడియాలో ఎన్నో
ఎన్నో యూట్యూబ్లో వచ్చినాయి. వాటిని మనకు ఉపయోగించుకోవాలి కానీ మీ స్వార్థాని కోసం మీకోసం మీ పదవులను కాపాడు కోసం అవతల వ్యక్తుల మీద దుమారం లేపి అట్లా కుటుంబాల మీద మీరు అసభ్యమైన ప్రచారం చేసి ప్రతి ఇష్టం వచ్చినట్టు చేసింది మీరు. దాన్ని ఎలా తీసుకుంటుందండి గవర్నమెంట్? ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం మీరు చేసింది ఫేకే కదా. ఫేక్ కాబట్టి మీరు భయపడుతున్నారు. కాదు ప్రశ్నిస్తున్నారు మా వాళ్ళు అంటున్నారు. ఎవరిని ప్రశ్నించారు మీరు? నేను అడుగుతున్నానండి, మీడియా పూర్వకంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వైసీపీ కార్యకర్తలు కానీ యూట్యూబర్స్ కానీ ఎవరినైనా సోషల్ మీడియా వ్యక్తులు కానీ నేను అడుగుతున్నాను, మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ప్రశ్నించే హక్కు మీకుందా? అంటే తప్పు వాక్ స్వాతంత్రాన్ని హరిస్తున్నారంటున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛని. యాక్చువల్గా వాక్ స్వతంత్రాన్ని మన భావాలను వ్యక్తం చేయడానికి సోషల్ మీడియా వచ్చింది కాబట్టి దాన్ని మీరు తొక్కిపెట్టారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఫేక్ అన్నింటినీ తొక్కిపెట్టేసి ఒరిజినాలిటీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు అది జరిగిందంతా ఈ ఫేక్ ప్రాపగాండాను తొక్కిపెట్టడానికి ప్రయత్నమే అనుకోవచ్చు అంటారు. అయితే 2019 నుంచి 2024 వరకు సోషల్ మీడియాలో జరిగిన ఫేక్ ప్రతి ఒక్క విషయాన్ని ఎవరి చేత అయితే ఎవరు మాట్లాడిచ్చారు, దీనికి ఎంతమంది క్రియాశీలకంగా వెనక నుంచి ప్రోత్సహించారు, విత్ మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ముందు ప్రభుత్వం నడిపింది వాళ్లే కాబట్టి వీళ్ళు వెనకుండి వాళ్ళ కార్యకర్తల ద్వారా కానీ వాళ్ళ సోషల్ మీడియా వారి ద్వారా కానీ నడిపించిన ఈ భాగవతాన్ని అంతా వీళ్ళు దాచిపెట్టుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు సోషల్ మీడియాని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారండి? దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే ఎవరికైనా ఉపయోగపడుద్ది. అంటే ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నారని చెప్పి మాత్రమే కేసులు పెడుతున్నారు అంటున్నారు కదా. మరి ప్రభుత్వంలో ఏ లోపాలు ఎత్తి చూపించారండి? ప్రభుత్వంలో ఏ లోపం ఇప్పుడు వచ్చి దగ్గర 4 జరిగిన గోల్మాల్ గురించి అడిగినందుకే కేసులు పెట్టారంటున్నారు కదా. అసలు అగ్గి పొలాలకి అక్కడ చేసిన సేవా కార్యక్రమాలకి తేడా తెలియని వాళ్ళు అందరూ ఫేక్ న్యూస్లు పెట్టేసి ఈ రోజు నువ్వు మాట్లాడితే నేను ప్రజా వాక్స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నావు అని ఫేక్ న్యూస్ నువ్వు తీసుకొచ్చేసి మాట్లాడితే అండి. ఒక అగ్గిపుల్లలకి కొవ్వొత్తులు కొనడానికి 32 కోట్లు అయింది. నీకు లెక్కల పక్కన తెలియదు. ఆల్రెడీ శ్వేతపత్రం రిలీజ్ చేశారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు, వరద బారి సహాయం ఎంత చేసావు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ శ్వేతపత్రం రిలీజ్ చేశాడు, మీకు సోషల్ మీడియాకి పంపించారు. ఏమైంది మరి? ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడవే? 32 కోట్లు ఖర్చు అయిందన్న ఆ రోజు నువ్వు తెల్లారు అది చూసిన తర్వాత మళ్ళీ నువ్వు ఎందుకు మీడియాలో మాట్లాడలేకపోయావు? నీ సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారు? అది ఫేక్ అనే కదా. సరే, ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక ప్రధానంగా జరుగుతున్న ఇంకో ఎలిగేషన్, చెప్పండి. నిన్న వచ్చిన ఒక జీవో ప్రకారం చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీసు ప్లస్ ఇంట్లో వాడుకోవటానికి స్టేషనరీకి పెన్నులకి 9,35,00,000 5 సంవత్సరాల్లో వాడారంట. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. వాళ్ళ నాన్నగారు 2005లో కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, నేను మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు, వాడి పరిస్థితి బాగాలేదని నేను తీసుకొచ్చాడు. ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఆయన వాడే పెన్నులు కానీ ఆయన వాడే పేపర్లు కానీ చాలా ఖరీదైనవి ఉంటాయి. సో ఆయన రాతలు కూడా అలానే ఉంటాయి. ఎందుకంటే ఆయన రాయడు, ఆయన పక్కన ఉండే వాళ్ళు రాసి ఆయన స్క్రిప్ట్ ఇవ్వాలి కాబట్టి అది కూడా ఆయన పట్టుకునేటప్పుడు ఒరిజినాలిటీ ఉండాలి. ఆ ఒరిజినాలిటీ లేకపోతే ఆయనకి అది మింగలేడు, పాపం చదవలేడు. అంటే ఇక్కడ అది కాదన్న, బారికేడ్లు చుట్టూతో ఇనప కంచికి 12,45,00,000, పెన్ను పేపర్లకి 9 కోట్లు. ఏందన్న అసలు ఏందంటారు? ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకోవాలండి. ప్రజాధనాన్ని ప్రజల సొమ్ముని ఏ విధంగా తీసుకోవాలి, 10 రూపాయలు ఇస్తున్నట్టు 10 రూపాయలు ఇచ్చి ఆ 10 రూపాయలని కింద నుంచి ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని ఆయనకి బాగా క్లారిటీగా తెలుసు. ప్రజల సొమ్ముని ప్రజలకి ఇచ్చి ఆ సొమ్ముని మళ్ళీ ఎలా వెనక్కి తీసుకోవాలో ఆయనకి బాగా తెలుసు. అందుకోసం ఆయన ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతారు. ఎందుకంటే ఆయన కష్టపడ్డ సొమ్ము కాదు కదా. ఆయన కష్టపడ్డేదైతే నా రూపాయి ఈ రూపాయి నేను కష్టపడి సంపాదించాను, ఈ రూపాయితో నేను నా పిల్లలను పోషించాలి అనే విధానం అయితే ఆయనకు ఉంటుంది. నా సొమ్ము కాదు, నేను ఎంతైనా లగ్జరీగా బతకాలి అనుకున్నవాడు ఏం చేస్తాడు? ఏసీ రూమ్లో వేసుకుంటాడు, 9 కోట్లు ఏంది ఇంకో 15 కోట్లని ఖర్చు పెట్టుకుంటాడు.